ఇప్పుడు తండ్రి పిల్లాడిని వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. పిల్లాడు తండ్రి చేయి పట్టుకుని సడన్గా ఏం చేశాడంటే తండ్రి చేయి వదిలేసి తండ్రితో పాటు నడుస్తున్నాడు. ఆ తండ్రితో పాటు నడిచే ఈ సమయంలో ఈ తండ్రి సపోర్ట్ లేదు, అక్కడ చేయి పట్టుకుని లేడు. ఈ పిల్లాడికి అనుకోకుండా కాలుకి ఎదురు దెబ్బ తగిలింది, చక్కమని ముందుకు పడిపోయాడు. తండ్రి ప్రక్కన ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి పిల్లాడు పడిపోయాడా లేదా? పడిపోయాడు. ఎందుకు పడిపోయాడంటే ఈ పిల్లాడు తండ్రి చేతిని సరిగా పట్టుకోవాలా, ఏదో యథాలాపనలు, ఏదో వేరే ఆలోచనలో ఉన్నాడు, తలంపుల్లో ఉన్నాడు. సడన్గా తండ్రి చేయి వదిలాడు, కింద పడిపోయాడు. పడిపోగానే ఇప్పుడు ఆ పిల్లాడు ఏమనుకోవాలి? అమ్మో మా నాన్న లేడు నా ప్రక్కన అనుకోవాలా, మా నాన్న చేయి వదిలేసాడు అనుకోవాలా? మా తండ్రి చేతిని నేను వదిలివేశాను అనేది గుర్తుపెట్టుకోవాలి తప్ప నా తండ్రి నా ప్రక్కన లేడు అని అనుకోకూడదు. అలాగే ఈ లోకంలో ఒకవేళ అనారోగ్యమే వచ్చినా, ఆర్థిక ఎదురు దెబ్బలే తగిలినా, మానసిక ఒత్తిడిలే నిన్ను కృంగదీసినా నువ్వు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను నా దేవుని చేతిని విడిచిపెట్టానేమో, ఇదిగో నేనేమైనా తప్పు చేశానేమో, నేనేమైనా పొరపాటు చేశానేమో, నేను ఏదైనా దేవుని విషయాలు వెనకబడ్డానేమో అని నువ్వు వెంటనే సెర్చ్ చేసుకొని నీ పరిస్థితిని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఎందుకనంటే పడిపోయిన పిల్లాడిని చూడగానే తండ్రి వెంటనే చేయబట్టుకుంటాడు. అలాగే ఈరోజు దెబ్బతిని ఉన్న నిన్ను దేవుడు కూడా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.